ఓం శాంతి 13/8/2021। मीठे बच्चे, मनमना भाव की ड्रिल सदा करते रहो तो 21 जन्मों के लिए निरोगी बन जाएंगे। మధురమైన పిల్లలు, మన్మనాభావ యొక్క డ్రిల్ సదా చేస్తూ ఉన్నట్లయితే 21 జన్మలకి నిరోగిగా అవుతారు। प्रश्न, सतगुरु की कौन सी श्रीमत पालन करने में ही गुप्त मेहनत है? సద్గురు యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేయటంలో గుప్తమైన శ్రమ ఉంది? జవాబు, सतगुरु की श्रीमत है, मीठे बच्चे इस देह को भी भूलकर मुझे याद करो। సద్గురు యొక్క శ్రీమతము, మధురమైన పిల్లలు, ఈ దేహాన్ని కూడా మర్చిపోయి నన్ను స్మృతి చేయండి। అప్నే కో అకేలీ ఆత్మ సమझो, స్వయాన్ని ఒంటరి ఆత్మగా భావించండి। దేహీ అభిమాని रहने का पुरुषार्थ करो, దేహీ అభిమానిగాయే పురుషార్థం చేయండి। सबको यही पैगाम दो कि అశరీరీ బనో, అందరికీ ఇదే సందేశం ఇవ్వండి, అశరీరీగా అవ్వండి। देह सहित देह के सब धर्मों को बोलो तो तुम पावन बन जाएंगे। దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలు మర్చిపోయినట్లయితే మీరు పావనంగా అవుతారు। इस श्रीमत को पालन करने में बच्चों को गुप्त मेहनत करनी पड़ती है। ఈ శ్రీమతాన్ని పాలన చేయటంలో పిల్లలు గుప్త శ్రమ పడవలసి ఉంది। तकदीरवान बच्चे ही एक गुप्त मेहनत कर सकते हैं। అదృష్టవంతులైన పిల్లలే ఈ గుప్తమైన శ్రమ పడగలరు। ఓం శాంతి। बच्चे बैठे हैं अपने भाई और बहनों को ड्रिल सिखलाने, పిల్లలు కూర్చున్నారు తమ సోదరి సోదరులకు డ్రిల్ నేర్పించేందుకు। ఏ कौन सी ड्रिल है, ఇది ఎటువంటి డ్రిల్లు? इसमें बच्चों को कुछ कहना नहीं होता है, ఇందులో పిల్లలు ఏమీ చెప్పాల్సిన పని లేదు। वो जो जिस्मानी ड्रिल आदि करते हैं उसमें तो कहना पड़ता है, అక్కడ దైహిక డ్రిల్ అది ఎవరైతే చేస్తారో అందులో చెప్పాల్సి ఉంటుంది। ये तो सुप्रीम टीचर है जो गीता का भगवान भी है, जो बच्चों को बैठ योग की ड्रिल भी सिखलाते हैं। ఇక్కడ పరమాత్మ టీచరు, ఆయన గీతా భగవంతుడు కూడా, ఆయన కూర్చుని పిల్లలకు యోగం యొక్క డ్రిల్ నేర్పిస్తున్నారు। ఏ డ్రిల్ బి గుప్త హై, ఈ డ్రిల్ కూడా గుప్తమైంది। డ్రిల్ సిఖాయి ఇస్లియే జాతి హై కి స్టూడెంట్ హెల్దీ హో, డ్రిల్ ఎందుకు నేర్పించడం జరుగుతుందంటే స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉండేందుకు। तुम बच्चे जानते हो कि इस मनमनाभाव की ड्रिल से 21 जन्मों के लिए बहुत रुष्ट पुष्ट रहेंगे। ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కదా, ఈ మన్మనాభావ యొక్క డ్రిల్తో 21 జన్మలకి ఆరోగ్యంగా అవుతారు। కభీ బీమార్ నహీ హోంగే, ఎప్పుడు అనారోగ్యం పాలవరు। तो ये कितनी अच्छी रूहानी ड्रिल है, ఇది ఎంత మంచి ఆత్మిక డ్రిల్లు। बाप समझाते हैं मन मना भवा, इसमें कहने की भी दरकार नहीं। బాబా తెలియచేస్తున్నారు, మన్ మనా భవ, ఇందులో చెప్పవలసిన అవసరం లేదు। सिर्फ समझाया जाता है कि अपने को आत्मा समझो, కేవలం తెలియచేయటం జరుగుతుంది, స్వయాన్ని ఆత్మగా భావించండి। देही अभिमानी भवा, देही अभिमानी भवा, भाव का अर्थ ही है कि तुम बाप को याद करो तो एवर हेल्दी बन जाएंगे। భవ యొక్క అర్థము, మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు। कल्प पहले भी हम इस रूहानी ड्रिल से ఎవర్ హెల్దీ బనే థే, కల్ప పూర్వం కూడా మనం ఈ ఆత్మిక డ్రిల్తో సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యాము।
रूहानी ड्रिल, रूहानी बाप परम पिता परमात्मा शिव ही सिखलाते हैं। ఆత్మిక డ్రిల్లు ఆత్మిక తండ్రి పరం పిత परमात्मा శివుడే నేర్పిస్తారు। भगवान तो उनको ही कहा जाता है जिनकी पूजा भी होती है। భగవంతుడు అని వారిని అంటారు, వారికే పూజ జరుగుతుంది। శివాయ నమః भी कहते हैं ना, శివాయ నమః అని కూడా అంటారు కదా। ब्रह्म देवताय नमः, शिव परमात्माय नमः कहेंगे। ब्रह्म देवताय नमः, शिव परमात्माय नमः అని కూడా అంటారు। ये ड्रिल कोई जिस्मानी मनुष्य नहीं सिखलाते हैं। ఈ డ్రిల్ ఏమీ దైహిక మనుషులు నేర్పించట్లేదు। ऐसे नहीं कि तुमको ये ड्रिल ब्रह्मा ने सिखाई है, అలా అని మీకు ఈ డ్రిల్ బ్రహ్మ నేర్పించలేదు। बल ब्रह्मा कुमार कुमारियाँ कहलाते हो, भले ब्रह्मा कुमारी कुमारुలని అంటారు। चिट्ठी पर लिखते हो शिव बाबा केर ऑफ ब्रह्मा, లెటర్లో రాస్తారు शिव बाबा केर ऑफ ब्रह्मा। वो तो गुप्त हो गया, ఆయన గుప్తమయ్యారు। लेकिन मनुष्यों को कैसे पता पड़े, ब्रह्मा तो प्रजापिता है। కానీ మనుషులకు ఎలా తెలుస్తుంది బ్రహ్మ అంటే ప్రజాపిత అని? तो सारी दुनिया उनके बच्चे हैं, మొత్తం ప్రపంచమంతా ఆయన పిల్లలే। ప్రజాపిత హేనా, ప్రజాపిత కదా। డ్రిల్ సిక్లానే వాలా తో నిరాకార్ బాప్ హై, డ్రిల్ నేర్పించేవాడు నిరాకారుడైన తండ్రి। वो गुप्त है, ఆయన గుప్తంగా ఉన్నారు। गुप्त होने के कारण मनुष्यों को समझने में भी डिफ़िकल्ट होती है। గుప్తంగా ఉన్న కారణంగా మనుషులకి అర్థం చేయించడంలో కష్టమవుతుంది। ब्रह्मा को तो भगवान नहीं कहा जाता, బ్రహ్మనైతే భగవంతుడు అని అనరు। यहाँ नाम ही दिखाते हैं ब्रह्मा कुमार कुमारियाँ, అర్థాత్ బ్రహ్మాకి సంతాన్, ఇక్కడ పేరు చూపిస్తారు। బ్రహ్మ కుమారి కుమారులు అంటే బ్రహ్మ యొక్క సంతానం। जब कोई आता है तो उनको समझाना है कि ये नई दुनिया रचने वाला ब्रह्मा नहीं है लेकिन निराकार बाप है। ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారికి తెలియచేయాలి, ఈ కొత్త ప్రపంచాన్ని రచించే బ్రహ్మ కాదు, ఈ కొత్త ప్రపంచాన్ని రచించేది బ్రహ్మ కాదు, నిరాకారుడు తండ్రి అని। जो ब्रह्मा द्वारा रचना रचते हैं, ఆయన బ్రహ్మ ద్వారా రచనను రచిస్తున్నారు। पारलौकिक परम पिता परमात्मा ब्रह्मा द्वारा रचते हैं, పారలౌకిక పరం పిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచిస్తారు। గోయా సుప్రీం సోల్ की రచన हुई, అంటే పరంపిత పరమాత్మ తండ్రి యొక్క రచన అయింది। तुम पत्र के ऊपर लिखते हो शिव बाबा केर ऑफ ब्रह्मा, మీరు లెటర్ పైన రాస్తారు శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని। तो यह भी याद करने की युक्ति है, ఇది కూడా స్మృతి చేసేందుకు ఉపాయము। शिव बाबा सिखलाते हैं ब्रह्मा द्वारा, शिव बाबा ब्रह्म द्वारा నేర్పిస్తున్నారు। बस सिर्फ कहते हैं मन मना भवा, बस కేవలం అంటున్నారు मन मना भवा। और कोई तकलीफ़ नहीं दी जाती, బాబా ఇంకేమీ కష్టాన్ని ఇవ్వరు। सिर्फ कहा जाता है कि तुम अपनी उन्नति चाहते हो और सचखंड का मालिक बनना चाहते हो। కేవలం బాబా అంటారు మీరు మీ ఉన్నతి చేసుకోవాలనుకుంటున్నారా, సచ్చఖండానికి యజమానిగా అవ్వాలనుకుంటున్నారా? तो सचखंड स्थापन करने वाला तो एक ही सत्य बाप है, उसे याद करो। మరి సత్యఖండానికి
స్థాపన చేసేవారు ఒకే ఒక సత్యమైన తండ్రి. ఆ సత్యమైన తండ్రినే స్మృతి చేయండి. बेहद का बाप ही आकर बच्चों को कहते हैं कि मुझे याद करो तो पापों से मुक्त होंगे. బేహద్ బాబాయే వచ్చి పిల్లలతో అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాల నుంచి ముక్తులవుతారు. कृष्ण को पतित पावन नहीं कहा जाता है सिवाय परम पिता परमात्मा के. కృష్ణుణ్ణి కూడా పతిత పావనుడు అని అనరు, కేవలం ఒక పరంపిత పరమాత్మనే అంటారు. और कोई नाम नहीं लेंगे, ఇంకా ఏ పేరు తీసుకోరు, ఎవరి పేరు తీసుకోరు. గాడ్ ఫాదర్ హీ కహెంగే, భగవంతుడు తండ్రి అని అంటారు. सब उनको फादर कहते हैं, फिर उनको सर्वव्यापी कैसे कह सकते. అందరూ ఆయన్ని తండ్రి అని అంటారు, తిరిగి వారిని సర్వవ్యాపి అని ఎలా అంటారు. कहते हैं वो आते हैं लिबरेट करने के लिए, అంటారు ఆయన వచ్చేదే ముక్తినిచ్చేందుకు. ఏ మనుష్య नहीं जानते, ఇది మనుషులకు తెలీదు. तो कल्प की आयु ही उल्टी लिख दी है, మరి కల్పం యొక్క ఆయుష్ కూడా ఉల్టాగా రాస్తారు. अब बच्चों को ये ड्रिल करनी है, ఇప్పుడు పిల్లలు ఈ డ్రిల్ చేయాలి. జ్ఞానంతో మిలా హువా హై, జ్ఞానమైతే లభించి ఉంది. जब बैठते हो तो अपने को आत्मा समझकर बाप को याद करो तो विकर्म विनाश होंगे. ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. టీచర్ సామ్నే बैठता है गद्दी पर तो शोभता है, టీచర్ ఎదురుగా గద్దె పైన కూర్చున్నప్పుడు అందం అనిపిస్తుంది. कायदा है कि ड्रिल कराने के लिए टीचर जरूर चाहिए, నియమం ఉంది, డ్రిల్ చేయించేందుకు టీచర్ తప్పకుండా కావాలి. कोई बड़ा टीचर तो कोई छोटा టీచర్ होता है, కొంతమంది పెద్ద టీచర్లు ఉంటారు, కొంతమంది చిన్న టీచర్లు ఉంటారు. अब तुम्हारा इम्तहान लेने की कोई दरकार नहीं, ఇప్పుడు మీ యొక్క పరీక్ష తీసుకునే అవసరం ఏమీ లేదు. क्योंकि तुम खुद जानते हो कि हम कितना समय మోస్ట్ బిల్వేడ్ బాప్ को याद करते हैं, ఎందుకంటే మీకు స్వయం తెలుసు కదా మేము ఎంత సమయం ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేస్తున్నాం. బ్రహ్మ కోయి మోస్ట్ బిల్వేడ్ నహీ హై, బ్రహ్మ ఏమీ ఉన్నతోన్నతుడు కాదు. మోస్ట్ బిల్వేడ్ वो है जो సదా పావన్ है, ఎవరైతే సదా పావనుడో ఆయనే ఉన్నతోన్నతుడు. तुम बच्चे जानते हो कि सबसे प्यारा कौन है, పిల్లలేని మీకు తెలుసు అందరికన్నా ప్రియమైన వారు ఎవరు. मनुष्य परमात्मा को ही याद करते हैं, हे దుఃఖహర్త సుఖకర్త, మనుష్యులు పరమాత్మున్నే తలుచుకుంటారు, హే దుఃఖహర్త సుఖకర్త అని. उसको लिबरेटर भी कहते हैं, अर्थात దుఃఖోं से ముక్త करने वाला, వారిని ముక్తి ప్రదాత అని కూడా అంటారు, అంటే దుఃఖాల నుండి విముక్తినిచ్చేవాడు, అందరికీ సుఖాన్నిచ్చేవాడు. దుఃఖహర్త సుఖకర్త. तो बच्चों को अपना पुरुषार्थ करना है, మరి పిల్లలు తమ పురుషార్థం చేయాలి. ड्रामा प्लान अनुसार ये दुनिया पावन होनी ज़रूर है और पावन दुनिया बनने के लिए आग लगनी है. డ్రామా ప్లాన్ అనుసారం ఈ ప్రపంచం తప్పకుండా పావనం అవ్వాలి, మరియు పావన ప్రపంచం తయారయ్యేందుకు నిప్పు అంటుకోబోతోంది. यह भी जानते हो आग कैसे लगेगी, ఇది కూడా మీకు తెలుసు కదా ఎలా నిప్పు అంటుకుంటుందో. వినాశ్ హోనే బిగర్
దునియా పావన్ బన్ నహీ సకేగి. వినాశనం అవ్వకుండా ప్రపంచం పావనమవుదు. యహ్ హై రుద్ర జ్ఞాన యజ్ఞ. రుద్ర और శివ్ कोई फर्क नहीं है. దీని పేరే రుద్రజ్ఞాన యజ్ఞం. రుద్రుడికి శివుడికి ఏమీ తేడా లేదు. పరంతు శివ్ నామ్ హై ముఖ్య. కానీ శివ అనే పేరు ముఖ్యమైనది. बाकी तो अपनी अपनी भाषा में अनेक नाम रख दिए हैं. మిగిలినది తమ తమ భాషల్లో అనేక పేర్లు పెట్టారు. అస్సల్ నామ్ హై శివ్. కానీ అసలు పేరు శివ. శివ్ జయంతి भी मनाते हैं. శివ జయంతి కూడా జరుపుకుంటారు. భారత్ మే హీ శివ్ జయంతి మషహూర్ హై. భారతదేశంలోనే శివ జయంతి ప్రసిద్ధి చెందినది. बेहद के बाप की शिव जयंती है तो आते भी ज़रूर होंगे. బేహద్ బాబా యొక్క శివ జయంతి ఆయన తప్పకుండా వస్తారు. శివ్ బాబా కా నామ్ బాలా హై. శివ్ బాబా యొక్క పేరు ప్రసిద్ధి చెందినది. బ్రహ్మ ద్వారా స్వర్గకి స్థాపన कराने वाला है. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేయించేవారు. तो उस ऊंचे ते ऊंच बाप को याद करना पड़े. మరి అటువంటి ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంది. బ్రహ్మ ऊंच ते ऊंच नहीं है. బ్రహ్మ ఉన్నతోన్నతుడు కాదు. వాస్తవ మే బ్రహ్మ ऊंच से ऊंच बनते हैं. వాస్తవానికి బ్రహ్మ కూడా ఉన్నతోన్నతంగా అవుతాడు. ఫిర్ నీచే भी उतरते हैं. తిరిగి కిందకి దిగిపోతాడు. तुम बीके भी ऊंचते फिर नीचे उतरते हैं. ఇప్పుడు బీకే లేని మీరు కూడా ఉన్నతంగా ఉండేవారు మళ్ళీ నీచంగా అయి కిందకి దిగిపోతారు. ఏకదమ్ ऊंच बाप के घर चले जाएंगे. ఒకేసారి ఉన్నతోన్నతమైన తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. तुम इस समय त्रिकालदर्शी बन रहे हो. మీరు ఈ సమయంలో త్రికాలదర్శిగా అవుతున్నారు. तुम खुद जानते हो कि हम ही స్వదర్శన్ చక్రధారి है. మీకు స్వయం తెలుసు మేమే స్వదర్శన చక్రధారులం. हम ब्रह्मांड और सृष्टि के आदि मध्य अंत को जानने वाले हैं. మాకు బ్రహ్మాండం మరియు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలు తెలుసున్నవారు. ब्रह्मांड अर्थात ऊंच जहाँ सभी आत्माएं निवास करती हैं. బ్రహ్మాండము అంటే ఉన్నతమైన స్థానం. అక్కడే ఆత్మలన్నీ కూడా నివసిస్తాయి. दुनिया में कोई और नहीं जो समझाए कि मूल वतन में आत्माएं रहती है. మూలవతనంలో ఆత్మలు ఉంటాయి అని చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. విశ్వ और ब्रह्मांड अलग अलग है. విశ్వం వేరు బ్రహ్మాండం వేరు. आत्माएं रहती हैं निर्वाण धाम में जिसको शांति धाम कहा जाता है. ఆత్మలు ఉండేది నిర్వాణ ధామంలో దాన్ని శాంతిధామం అని అంటారు. वो सबको प्यारा लगता है. అది అందరికీ ప్రేమనిపిస్తుంది. उसका असली नाम నిర్వాణ ధామ్ వా శాంతిధామ్ హై. దాని అసలు పేరు నిర్వాణధామం లేక శాంతిధామం. ఆత్మ కా స్వరూప్ హై శాంతి. ఆత్మ యొక్క స్వరూపం శాంతి. ఏక్ శాంతిధామ్ ఫిర్ హై మూవీధామ్ और यह है టాకీధామ్. ఒకటి శాంతిధామం, రెండోది సైగలధామం సూక్ష్మవతనం, ఇది టాకీధామ్ అంటే ధ్వని ప్రపంచం. మూవీ ధామ్ మే జాస్తి रहने का नहीं है. సైగల ప్రపంచంలో ఎక్కువ ఉండేది లేదు. శాంతిధామ్ మే తో బహుతోं को रहना होता है. శాంతిధామంలో అయితే అనేక మంది ఉండాల్సి ఉంటుంది. और कोई स्थान नहीं है. ఇంక ఇతర స్థానాలు ఏమీ లేవు. आत्मा जब बाप को और घर को याद करती है तो ऊपर में याद करती है. ఆత్మ ఎప్పుడైతే తండ్రిని ఇంటిని తలుచుకుంటుందో అప్పుడు పైనే తలుచుకుంటుంది.
बीच के दाम को तो तुम्हारे सिवाय और कोई नहीं जानते हैं. మధ్యలో ధామాన్నైతే మీకు తప్పించి ఇంకెవరికి తెలీదు. మనుష్యోं को तो इतना ज्ञान है नहीं. మనుషులకైతే ఇంత జ్ఞానమే లేదు. सिर्फ कहते हैं ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतन में रहते हैं. కేవలం అంటారు బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ వతనంలో ఉంటారు. బాకీ ఉన్హోంకే ఆక్యుపేషన్ కా పతా నహీ హై. మిగిలిన వారి చరిత్ర గురించి ఏమీ తెలీదు. 84 జన్మ లేతే హై. 84 జన్మలు తీసుకుంటారు. బ్రహ్మాసు విష్ణు విష్ణుసు బ్రహ్మ హే. బ్రహ్మే విష్ణు విష్ణుయే బ్రహ్మ. ఇది లీప్ యుగము. ఏ థోడే సమయ కా హే. ఇది కొద్ది సమయందే. జైసే పురుషోత్తమ మాస్ కహా జాతా హే. ఎలాగైతే పురుషోత్తమ మాసం అని అంటారు. ఏ తుమ్హారా హీరే జైసా ఉత్తమ్ బన్నే కా ఊంచు జన్మ హే. ఇది మీది వజ్రతుల్యంగా అయ్యేందుకు ఉత్తమమైనది ఉన్నతమైన జన్మ. శూద్ర సే బ్రాహ్మణ్ బన్నా సబ్సే ఉత్తమ్ హై. శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అవటమే అన్నిటికన్నా ఉత్తమమైనది. ब्राह्मण बनते हो तो दादे का वर्षा लेने के हकदार बनते हो. బ్రాహ్మణులుగా అయినప్పుడే తాతగారి వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులు అవుతారు. బాప్ బచ్చోं को कहते हैं बच्चे सदा मन मना भव. బాబా పిల్లలతో అంటున్నారు పిల్లలు ఎల్లప్పుడూ మన్మనా భవ. బాప్ కా మెసేజ్ సబ్కో దేతే రహో. బాబా యొక్క సందేశం అందరికీ ఇస్తూ ఉండండి. బాప్ కో కహా హీ జాతా హే మెసెంజర్ और कोई भी మెసెంజర్ అథవా पैगंबर नहीं है. బాబానే అంటారు మెసెంజర్ అని, సందేశకుడు అని. సందేశకుడు పైగంబర్లు ఎవరూ లేరు. ఓ తో ఆకర్ అప్నా ధర్మస్థాపన కర్తే హై. వారైతే వచ్చి తమ ధర్మస్థాపన చేస్తారు. పైగంబర్ అని కేవలం పవిత్రంగా ఏ సందేశాన్ని ఇచ్చేవారిని అంటారు. ఓ ఆతే హే ధర్మస్థాపన కర్ని. ధర్మస్థాపకులు వచ్చేదే ధర్మస్థాపన చేయటానికి. ఓ తో కోయి వాపస్ లే జానే వాలే గైడ్ నహీ హై. వారైతే వాపస్ ఇంటికి తీసుకెళ్లే గైడ్లు కారు. ఓ తో ఏక్ హీ సద్గురు సద్గతి దేనే వాలా హై. అక్కడ ఒకే సద్గురువు సద్గతినిచ్చేవారు. सच बोलने वाला सच्चा रास्ता बताने वाला तो एक परमपिता परमात्मा शिव है. సత్యం మాట్లాడేవాడు సత్యమైన దారిని చూపించేవాడు ఒక్క పరంపిత పరమాత్మ శివుడు. तो बहुत गुप्त मेहनत करनी है बच्चों को. మరి పిల్లలు చాలా గుప్తమైన శ్రమ పడాలి. अभी तुम जानते हो कि हमको यह देह बोलकर ఏక్ బాప్ కో యాద్ కర్నా హే. ఇప్పుడు మీకు తెలుసు కదా మేము ఈ దేహాన్ని మర్చిపోయి ఒక బాబాని స్మృతి చేయాలి. శరీర్ ఛూటా తో సారీ దునియా ఛూట్ జాతీ హై. శరీరం విడిచిపెట్టామంటే మొత్తం ప్రపంచాన్ని విడిచిపెట్టినట్లు. ఆత్మ అకేలీ బన్ జాతీ హై. ఆత్మ ఒంటరిగా అయిపోతుంది. బాప్ कहते हैं ఆత్మాభిమాని బనో. फिर कोई भी मित्र संबंधी याद नहीं पड़ेंगे. బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా అయినట్లయితే ఏ మిత్ర సంబంధికులు జ్ఞాపకం ఉండరు. హమ్ ఆత్మా హే హమ్ చలే జాయేంగే బాప్ కే పాస్. నేను ఆత్మను, నేను బాబా వద్దకు వెళ్ళిపోతాను. బాప్ రాయ్ దేతే హే కి తుమ్ మేరే పాస్ कैसे आ सकते हो. బాబా సలహా ఇస్తున్నారు మీరు ఏ విధంగా నా వద్దకు వస్తారు. ఏ బాబా బి నామీ గ్రామీ హై. ఈ బాబా కూడా పేరు ప్రసిద్ధి చెందినవారు. ఇన్ ద్వారా బాప్ సభీ ఆత్మాओं का గైడ్ బన్ సబ్కో లే జాతే హై. బాబా వీరి ద్వారా గైడ్గా అయ్యి అందరినీ కూడా ఇంటికి తీసుకువెళ్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని పావనంగా చేయటానికి. ఇప్పుడు అందరి ఆత్మల యొక్క పాత్ర పూర్తయిపోయిందని చెప్తున్నారు బాబా. ఇప్పుడు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి.
यह भी बच्चे बाप के पास షణ్ముఖ రిఫ్రెష్ होने आते हैं. ఇక్కడ పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు బాబా దగ్గరికి వస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు నన్ను ఒక్కడే స్మృతి చేయండి, అశరీరిగా అవ్వండి, పావనంగా అవ్వండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలేని మీరు కళ్యాణకారి కావాలి. ఏక్ బాప్కు యాద్ కరెంగే, ఒక్క బాబాని స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అవుతారు, పవిత్ర ప్రపంచానికే యజమానిగా అవుతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి, ఏ మిత్ర సంబంధికుల్ని కూడా తలుచుకోకండి అని చెప్తున్నారు. वो आते हैं धर्म स्थापन करने, एक बाप को याद करना है. ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇది యథార్థ జ్ఞానము. ఆత్మలందరూ కూడా గైడ్గా, బాబా గైడ్గా అయ్యి దోమల గుంపులా తీసుకువెళ్ళిపోతారు. తుమ్కో పాండవ సేనా భీ కహతే హే, మిమ్మల్ని పాండవ సేన అని కూడా అంటారు. పాండవపతి స్వయం సాక్షాత్ పరంపిత పరమాత్మ. పిల్లలేని మీకు డ్రిల్ నేర్పిస్తున్నారు కల్పపూర్వం వల్లే. జబ్ వినాశ్ హోగా తో సబ్ ఆత్మాయే శరీర్ చోడ్ చలి జాయేగి. ఎప్పుడైతే వినాశనం అవుతుందో అప్పుడు ఆత్మలందరూ శరీరం వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు, सब आत्माएं शरीर छोड़ चली जाएगी. सतयुग में जब थोड़ी आत्माएं हैं तो एक राज्य है. సత్యుగంలో ఎప్పుడైతే కొద్ది మంది ఆత్మలు ఉంటారో అప్పుడు ఒకే రాజ్యం ఉంటుంది. ఇప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి. ఏ జ్ఞాన్ సారా దిన్ బుద్ధి మే సిమరన్ కర్నా హై. ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. బచ్చోं को ప్రదర్శని पर भी समझाना है. పిల్లలకి ప్రదర్శనీలపైన కూడా తెలియచేయాలి. జబ్ న్యూ దెహలీ థీ తో నయా భారత్ థా. ఎప్పుడైతే కొత్త ఢిల్లీ ఉండేదో అప్పుడు కొత్త భారతదేశం ఉండేది. ఏక్ హీ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ థా. ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆది సనాతన్ కోయి హిందూ ధర్మ నహీ థా. ఆది సనాతన హిందూ ధర్మం అనేది ఏదీ లేదు. హమ్ బ్రాహ్మణ్ సో దేవతా బంతే హే. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. और धर्म वाले मानेंगे नहीं. ఇతర ధర్మాల వాళ్ళైతే ఒప్పుకోరు. जो पहले आते हैं वही 84 జన్మ లేతే హై. ఎవరైతే ముందు వస్తారో వారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. అభి తుమ్ బచ్చోं की बुद्धि में है कि अब नाटक पूरा होता है. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది. ఆ యాక్టర్స్ అందరూ కూడా వచ్చేసారు. 84 జన్మ పూరే కియే. 84 జన్మలు పూర్తి చేసుకున్నాం. అబ్ ఫిర్ ఘర్ చల్నా హే క్యూంకి బహుత్ థక్ గయే నా. 84 జన్మలు పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా అలిసిపోయాం కదా. భక్తి మార్గ హై థక్నే కా మార్గ్. భక్తి మార్గం అంటే అలిసిపోయే మార్గం. బాప్ కహతే హై అబ్ మేరే కో యాద్ కరో ఔరోं को भी पैगाम दो. బాబా అంటున్నారు, ఇప్పుడు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, ఇతరులకు కూడా సందేశం ఇవ్వండి. దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, యహా భీ బచ్చే బాప్ కే పాస్ షణ్ముఖ్ రిఫ్రెష్ హోనే ఆతే హై. ఇక్కడ కూడా పిల్లలు తండ్రి దగ్గరికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. బాబా షణ్ముఖంలో పిల్లలకి తెలియచేస్తారు, బచ్చే దేహ్ అభిమాన్ ఛోడ్ మా మేకం యాద్ కరో. బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు దేహాభిమానాన్ని వదిలి నన్నొక్కడనే స్మృతి చేయండి. ఏ పురాణీ దునియా అబ్ ఖతం హోనీ హై. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి కాబోతుంది. तुम एक बाप को याद कर पवित्र बनेंगे तो पवित्र दुनिया के मालिक बनेंगे. మీరు ఒక్క బాబాని స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికే మీరు యజమానిగా అవుతారు. బాబా చెప్తున్నారు, అగర్ మెహనత్ నహీ కరెంగే తో ఫల్ భీ నహీ మిలేగా. ఒకవేళ శ్రమ పడకపోతే ఫలం కూడా లభించదు. ఫిర్ సజా ఖానీ పడేగి. తిరిగి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. బాప్ కహతే హై
कि अपनी कमाई जमा करते रहो. అందుకే బాబా అంటున్నారు, మీ సంపాదన జమ చేసుకుంటూ ఉండండి, ఇతరులకు కూడా నిమంత్రణ ఇవ్వండి. బాప్ కా రాస్తా భీ బతాओ, బాబా యొక్క దారి కూడా తెలియచేయండి. తుమ్ బచ్చోं को भी కళ్యాణకారి బన్నా హే, పిల్లలేని మీరు కళ్యాణకారి కావాలి. अपने మిత్ర సంబంధియోं का भी కళ్యాణ్ करना है, మీ మిత్ర సంబంధికులకు కూడా కళ్యాణం చేయాలి. यहाँ तुमको దేహీ అభిమాని बनाया जाता है, ఇక్కడ మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేయటం జరుగుతుంది. బాబా మహామంత్రాన్ని ఇస్తున్నారు. ప్రాచీన యోగ్ బాప్నే ఆకర్ సిఖలాతే హై, ప్రాచీన యోగాన్ని బాబాయే వచ్చి నేర్పిస్తున్నారు. ఈ యోగం ద్వారానే మీ పాపాలన్నీ దగ్ధమవుతాయి. కల్ప పెహ్లే भी यही इशारा मिला था, కల్ప పూర్వం కూడా మీకు ఇదే సూచన లభించింది. बाप इशारा देते हैं कि अपने को आत्मा समझ मुझे याद करो, బాబా సూచన ఇస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. రహో బల్ అప్నే గృహస్థ వ్యవహార్ మే, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. గాయా హువా హే కి శరణ్ పడి మే తేరే, మహిమ కూడా చేస్తారు కదా, నీ శరణ్లోకి వచ్చాను అని. యహ్ భీ హోతా హే जब कोई दुखी होते हैं तो ऊंच ताकत वाले के जाय శరణ్ లేతే హే, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖీ లేనప్పుడు ఉన్నతమైన శక్తి కల వారి దగ్గరికి వెళ్ళి శరణ్ తీసుకుంటారు. ఇక్కడ ప్రాక్టికల్లో ఉన్నారు కదా. జబ్ బహుత్ దుఃఖ్ దేఖతే హే సహన్ నహీ కర్ సక్తే హే, ఎప్పుడైతే చాలా దుఃఖాలు చూస్తారో సహించలేకపోతారో తప్పనిసరి పరిస్థితుల్లో పారిపోయి వచ్చి బాబా యొక్క శరణ్ తీసుకుంటారు. సద్గతి తో సివాయ్ బాప్కే కోయి దేనా సకే, సద్గతి అయితే బాబా తప్పించి ఇంక ఎవరు ఇవ్వలేరు. బచ్చే జాన్తే హే కి పురానీ దునియా వినాశ్ హోనీ హే, పిల్లలకి తెలుసు ఈ పాత ప్రపంచం వినాశనం కాబోతుంది. తయారియా హో రహీ హే, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇస్ తరఫ్ తుమ్హారీ స్థాపనకి తయారీ, ఉస్ తరఫ్ వినాష్కి తయారీ, ఈ పక్కన స్థాపనకి ఏర్పాట్లు, ఆ పక్కన వినాశనానికి ఏర్పాట్లు. స్థాపన హో గయి తో వినాశ్ భీ జరూర్ హోనా హే, స్థాపన జరిగిపోయింది అంటే వినాశనం తప్పకుండా జరుగుతుంది. తుమ్ జాన్తే హో కి బాబా ఆయా హే స్థాపన కరానే, మీకు తెలుసు కదా బాబా వచ్చారు స్థాపన చేయించేందుకు. వీరి ద్వారా వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ప్రేరణ ద్వారా అయితే పని జరగదు. టీచర్ కో కహేంగే కి క్యా హమ్ ఆప్కి ప్రేరణ సే పढ़ लेंगे, మీరు ప్రేరణ ఇవ్వండి మేము చదువుకుంటాము అంటారా టీచర్ని. ప్రేరణ సే అగర్ సబ్ కుచ్ హోతా తో శివ్ జయంతి క్యూ మనాయి జాతి, ప్రేరణ ద్వారా అంతా జరుగుతుంటే మరి శివ జయంతి ఎందుకు జరుపుకుంటున్నారు. प्रेरणा से करने वाले की तो शिव जयंती मनाने की दरकार नहीं, ప్రేరణతో జరిగితే శివ జయంతి జరుపుకోవాల్సిన అవసరమే లేదు. జయంతి తో సభీ ఆత్మాओं की होती है, జయంతి ఆత్మలందరికీ జరుగుతుంది. ఆత్మాయే సబ్ జీవ్ మే ఆతి హై, ఆత్మలందరూ జీవంలోకి వస్తారు. ఆత్మ శరీరం ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే పాత్ర మొదలవుతుంది. ఆత్మ కా తో స్వధర్మ శాంతి హై, ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. ఆత్మే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మ హీ అచ్చా బురా సంస్కార్ లే జాతి హై, ఆత్మే మంచి లేక చెడు సంస్కారాలు తీసుకువెళ్తుంది. బాప్ తో స్వర్గ కా రచయిత హై, బాబా అయితే స్వర్గానికి రచయిత. అక్కడ పవిత్రత ఉంటుంది. అపవిత్రత కా నామ్ నిషాన్ నహీ హై, అపవిత్రత యొక్క పేరు గుర్తులు లేవు. యహ్ హే విషయ సాగర్, ఇది విషయ సాగరము. కితనా క్లియర్ సమझाया जाता है तो भी किसकी బుద్ధి మే నహీ ఆతా, బాబా ఎంత క్లియర్గా తెలియచేస్తున్నారు, అయినా ఎవరి బుద్ధిలోకి రావట్లేదు. కానీ మీరు ఎవరిని దోషిగా చేయలేరు. డ్రామా యొక్క బంధనంలో అందరూ బంధింపబడి ఉన్నారు. तुम समझते हो सीढ़ी से ऊपर से नीचे उतर आए हैं, మీరు అర్థం చేసుకున్నారు కదా, మెట్లు పైనుంచి కిందకి దిగుతూ వచ్చేసారు. డ్రామానుసారం మనం కూడా దిగాల్సిందే. తిరిగి బాబా అంటారు ఇప్పుడు ఎక్కే పురుషార్థం చేయాలి. పరంతు జిన్కి తక్దీర్ మే నహీ హై, కానీ ఎవరి అదృష్టంలో అయితే లేదో వారికి చెప్పినా అర్థం కాదు,
వారికి అర్థమవుతుంది వీరి అదృష్టంలో లేదు అని. 2-4 वर्ष చల్తే చల్తే भी गिर पड़ते हैं. 2-4 సంవత్సరాలు నడుస్తూ కూడా పడిపోతారు. మెహసూస్ भी करते हैं कि हमने बड़ी भूल की है. అనుభవం కూడా చేసుకుంటారు మేము చాలా పెద్ద తప్పు చేశాము అని. यह भी आधा कल्प की बीमारी है, कम नहीं है. ఇది కూడా అర్ధకల్పం యొక్క రోగము, తక్కువది కాదు. ఆధా కల్పకే రోగి హై, అర్ధకల్పం యొక్క రోగీలు. భోగి బన్నే సే రోగి బన్ జాతే హై, భోగిగా అవటం ద్వారానే రోగీలుగా అవుతారు. తో బాప్ ఆకర్ పురుషార్థ్ కర్వాతే హై, మరి బాబా వచ్చి పురుషార్థం చేయిస్తారు. కృష్ణకో యోగేశ్వర్ కహతే హై, కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అంటారు. ఈ సమయ తుమ్ సచ్చే సచ్చే యోగి హో, ఈ సమయంలో మీరు సచ్చాతి సత్యమైన యోగిలు. యోగేశ్వర్ తుమ్కో యోగ్ సిక్లాతే హై, యోగేశ్వరుడు మీకు యోగాన్ని నేర్పిస్తున్నారు. తుమ్ జ్ఞానేశ్వర్ భీ హో, ఫిర్ బనేంగే రాజేశ్వర్, మీరు జ్ఞానేశ్వరులుగా అయ్యారు, తిరిగి రాజేశ్వరులుగా అవుతారు. జ్ఞాన్ సే తుమ్ ధన్వాన్ బన్తే హో, योग से నిరోగి ఎవర్ హెల్దీ బంతే హో, జ్ఞానం ద్వారా మీరు ధనవంతులుగా అయ్యారు, యోగం ద్వారా నిరోగిగా సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు. ఆధా కల్ప్ కే లియే తుమ్హారే సబ్ దుఃఖ్ దూర్ హో జాతే హై, అర్ధకల్పం కోసం మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. దానికోసం ఎంత పురుషార్థం చేయాలి. అచ్చా మీఠే మీఠే సిఖిలథే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. पावन बनने के लिए अशरीरी बनने का अभ्यास करना है. పావనంగా అయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. सबको पैगाम देना है कि एक बाप को याद करो. అందరికీ సందేశం అందివ్వాలి, ఒక బాబాని స్మృతి చేయండి. దేహ సహిత సబ్ కుచ్ బోల్ జాओ, దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. 2వ పాయింట్. योगेश्वर बाप से योग सीखकर सच्चा सच्चा योगी बनना है. యోగేశ్వరుడైన బాబా నుంచి యోగం నేర్చుకుని సచ్చాతి సత్యమైన యోగిలా అవ్వాలి. జ్ఞాన్ సే ధన్వాన్ और योग से నిరోగి ఎవర్ హెల్దీ బన్నా హై. జ్ఞానం ద్వారా ధనవంతులుగా, యోగం ద్వారా నిరోగిగా సంపూర్ణ ఆరోగ్యంగా అవ్వాలి. వరదానము. कल्याण की वृत्ति और शुभ चिंतक भाव द्वारा विश्व कल्याण के निमित्त बनने वाले तीव्र पुरुषार्थी भव. कल्याण वृत्ति शुभ चिंतक भावन द्वारा विश्व कल्याणाనికి నిమిత్తమయ్యే तीव्र पुरुषार्थी भव. तीव्र पुरुषार्थी वो है जो सभी के प्रति कल्याण की वृत्ति और शुभ చింతక్ భావ్ రఖే. తీవ్ర పురుషార్థులు ఎవరంటే ఎవరైతే అందరి పట్ల కళ్యాణ వృత్తి శుభ చింతక భావం పెట్టుకుంటారో వారే. బల్ కోయి బార్ బార్ గిరానేకి కోషిష్ కరే, భలే ఎవరైనా మిమ్మల్ని మాటి మాటికి పడగొట్టే ప్రయత్నం చేసినా, మనస్సుని అలజడి చేసినా, విఘ్నరూపమైన ఫిర్ భీ ఆప్కే ఉస్కే ప్రతి శుభ చింతక్ కా అడోల్ భావ్ హో, అయినప్పటికీ మీకు వారి పట్ల సదా శుభచింతక అచంచల భావం ఉండాలి. బాత్కే కారణ్ భావ్ నా బదిలే, మాట కారణంగా భావం మారకూడదు. హర్ పరిస్థితి మే వృత్తి और भाव यथार्थ हो तो आपके ऊपर उसका प्रभाव नहीं पड़ेगा. ప్రతి పరిస్థితిలో వృత్తి మరియు భావం యథార్థంగా ఉంటే మీ పైన దాని ప్రభావం పడదు. फिर कोई भी व्यर्थ बातें देखने में ही नहीं आएगी. తిరిగి ఏ వ్యర్థ విషయాలు కనిపించవు, సమయం మిగులుతుంది. यही है विश्व कल्याणकारी स्टेज. ఇది విశ్వ కళ్యాణకారి స్టేజ్. స్లోగన్. संतुष्टता जीवन का सिंगार है.
इसलिए संतुष्ट मणि बन संतुष्ट रहो, सर्व को సంతుష్ట కరో. సంతుష్టతే జీవితానికి అలంకారం. అందువల్ల సంతుష్ట మణి అయ్యి సంతుష్టంగా ఉండండి, సర్వులను సంతుష్టం చేయండి. అచ్చా. ఓం శాంతి.